సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి May 3 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక June 2 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు టెక్నీషియన్ ఉద్యోగాలు, నెక్స్ట్ మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం బేసిక్ పైన మనకి 35,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక బేసిక్ పేతో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ ఉద్యోగులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించేటటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది గైస్. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని కేటగిరీస్తో పాటుగా ఇంక్లూడింగ్ మనకి యూఆర్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది గైస్. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఏజ్ లిమిట్తో పాటు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఈ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్తో పాటుగా అడిషనల్గా మనకి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు రావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే కనుక సేమ్ ఏజ్ లిమిట్ అనేది మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక పోస్ట్లకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీ అనేది కంప్లీట్ చేసేటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్.
ఫైనల్గా మీరు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ డిగ్రీస్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బీఎస్సీ ఇన్ మాలిక్యులర్ బయాలజీ బయోటెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇంటర్మీడియట్ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లోను, డిగ్రీ పోస్టులకు వచ్చేసరికి డిగ్రీ లెవెల్లో మనకి యొక్క క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. టోటల్గా మనకి 200 క్వశ్చన్స్ అనేవి మనకి ఆడడం అనేది జరుగుతుంది గైస్. ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1తో పాటు పేపర్ 2 అండ్ పేపర్ 3గా మనకి ఇక్కడ డివైడ్ అనేది చేయడం జరిగింది గైస్. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి రిలేటెడ్గా టోటల్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. పేపర్ 1లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండవు గైస్. సో అన్ని క్వశ్చన్స్కి కూడా మనము అటెండ్ అనేది చేయొచ్చు. సో టోటల్గా మనకి 1 అవర్ పాటు కూడా మనకి ఇక పేపర్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక పేపర్ 1ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేపర్లో వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి మనకి ఆడడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేపర్ 2ని కూడా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 3 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక పేపర్ 3 అనేది మీకు డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది గైస్. సో మరి ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. సో ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక అఫీషియల్ వెబ్సైట్ లింక్తో పాటు అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.